వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు రాకేష్ రెడ్డి గారు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు. రాకేష్ రెడ్డి గారు, ఈరోజు చూసుకున్నట్టయితే మొన్న వరంగల్ మీ జిల్లాలో జరిగినటువంటి సభలో మనుషులు ఎవరు రాలేరు, కావాలని తీసుకెళ్లారు, అది రకరకాలుగా జరిగినాయి. అండ్ కేటీఆర్ గారు మాట్లాడినటువంటి భాష అంత పద్ధతిగా లేదు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. సో కేటీఆర్ మాట్లాడితే ఎవరు కూడా వినేటట్లు లేదు అని చెప్పేసి విమర్శిస్తున్నారండి. ఏం చేసు అంటే ఎట్లా అనుకోవచ్చు? ఇలాంటి భాష రాజకీయ సంస్కృతి అవుతుంది అనుకోవచ్చు. ఒకవైపు రైతులు వరి కుప్పల కాడ, మొక్కజొన్న కల్లాల కాడ సొమ్మసిల్లి పడిపోతుంటే, గుండెలాగి చనిపోతా ఉంటే, కేటీఆర్ గారు రైతు సంగ్రామ సదస్సులో రైతుల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీశారు. కేటీఆర్ గారు మాట్లాడితేనేమో ఈరోజు అనుచితంగా మాట్లాడడానికి కేసులు పెట్టాను. మరి రేవంత్ రెడ్డి గారు ఏమన్నా వేదవాక్కులు పలుకుతాడు? ఆయన ఏమన్నా సొక్కం పూసనా, ఉద్ద పూసనా? ఆయన ఏమన్నా ప్రవచనాలు చెప్తాడు? ఆయన ఏమన్నా మరి ఆయన మీద ఎందుకు కేసులు పెట్టారు మీరు? అంటే చట్టాలు ఏమన్నా కాంగ్రెస్ పార్టీకి చుట్టాలా? అర్థం ఉండాలి ఏదన్నా. కేటీఆర్ గారు ఎందుకు మాట్లాడినలో? మీరు నెల రోజులైంది కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసి ఇప్పటి వరకు కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు ఎండలు చచ్చిపోతారు, సొమ్మసిల్లి పడిపోతున్నారు, ఆగమైపోతున్నారు, అనాథలైపోతున్నారు. మరి ఎవరెవరు దిక్కు కావాలి కదా వీళ్ళకి అని చెప్పి ఆయన నిలబడి కలబడతా ఉంటే మీరు ఈ రోజు వచ్చి కేసులు పెడతారు. ఏం పెడతారు కేసులు? దేనికోసం పెడతారు? ఏం పెడతారు? ఏడు చచ్చిన రాహుల్ గాంధీ అంటే మీరు బాగా కోడిగుడ్డ మీద ఈకలు వీకేటువంటి ప్రోగ్రాం పెట్టుకున్నారు. అదే తెలంగాణలో, తెలంగాణ మాండలికంలో ఆవేదనతోనే ఎక్కడున్నాడు అనే బదులు ఎక్కడ తెచ్చిండని అడుగుతాం. మరి నిజమే కదా, నువ్వు నెల రోజులు అయింది, నువ్వు ఏడవేను, నీ చెవుకు ఆ మాట వినబడాలని ఏడదచ్చినావు అని అడిగినావు. ఓ దానికే ఇంత ఎగిరెగిరి పడతాను. మరి వరి కుప్పల మీద రైతులు చచ్చిపోతున్నారు కదా, మరి దాని విషయంలో నీ మీద ఎన్ని కేసులు పెట్టాలి? రేవంత్ రెడ్డి గారి మీద, ఇదే వీళ్ళ ప్రభుత్వం మంత్రుల మీద ఎన్ని కేసులు పెట్టాలి? ఈరోజు ఏడదచ్చినం రాహుల్ గాంధీ అంటే వీళ్ళకి ఎంత పొడుచుకొస్తుంది. మరి స్వయంగా రైతు బాంధవుడు, రైతాంగం సంక్షేమం కోరినటువంటి కేసీఆర్ గారు చావు కోరింది కదా మీరు, ఆయనను బొందబెట్టాలన్నారు కదా. మరి మిమ్మల్ని ఏం చేయాలి? మిమ్మల్ని ఉరిదీయాలి, మిమ్మల్ని కల్లాల కానే రాళ్లతో కొట్టాలి మీరు మిమ్మల్ని. వాస్తవం నేను ఊరికే చెప్పలే, ఆవేదనతో చెప్తున్నా. అరే ఏ కల్లాల దగ్గర పోయినా కూడా ఈరోజు రైతుల గుడ్లలో నీళ్లు తిరుగుతున్నాయండి. నెల రోజుల నుంచి అరే మనము టెంట్ కిందనే కూర్చోలేకపోతున్నాం, ఒక గంట సేపు ధర్నా చేద్దామంటే మరి వాళ్ళు పొద్దానక కల్లాల కాడ ఎప్పుడు వాన పడుతుందో ఏమవుతుందో అని చెప్పి భయపడకుండా వాళ్ళు గొడగొడ ఏడుస్తా ఉంటే మరి ఏం చేస్తాను మీరు? అయితే ఇప్పుడు మొన్న రైతు డిక్లరేషన్ దగ్గరనే సభ పెట్టారు. ఇకపైన కూడా అంటే కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిండ్రు, యూత్ డిక్లరేషన్ ఇచ్చిండ్రు, తర్వాత చెవెల్ SC/ST డిక్లరేషన్, ప్రతి ఒక్క డిక్లరేషన్ ఈ విధంగానే గుర్తుకు చేస్తారా? 100%. ఆ రోజు ఎన్నికల సందర్భంగా అంగట్ల అర్రాస్ పాట పాడినట్టు హామీల పాట పాడి మీరు అధికారంలోకి వచ్చారు. కూటి కోసం కోటి విద్యలు అన్నట్టు అధికారం కోసం వీళ్ళు 6 డిక్లరేషన్లు, 6 గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చారు. ఖచ్చితంగా నీళ్ళేందో పాలేందో తెలవాలి, రాయేందో రత్నమేందో తెలవాలంటే ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి ప్రతి హామీ విషయంలో ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటుంది, మిమ్మల్ని నిలదీస్తుంది, ప్రజాకొట్టు గుంజి వాస్తవం ఏందో ప్రజలకు తెలిసేటట్టు చేస్తుంది. అన్ని డిక్లరేషన్ల మీద అన్ని ప్రాంతాల్లో మేము సభలు పెట్టబోతున్నాము. ఒక్క రైతు డిక్లరేషన్ మీద సభ పెడితేనే ఈరోజు మూతిగాలిన పిల్లిలాగా కకావికలం అయిపోతాను. ఇక రేపు ఉంటుంది సినిమా. రేపు అన్ని డిక్లరేషన్ల మీద మేము పెట్టినాక ఎంత గాయ ఎత్తురు చూడాలి. ఒక్క డిక్లరేషన్ మీదనే మేము సభ పెడితే 20,000 మంది వస్తే ఎవరు రాలేదు, వాళ్ళని పట్టుకొచ్చి వీళ్ళ పట్టుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. మేము సభ పెట్టడం కాదు, ఈరోజు రైతులను ఇట్లా ప్రభుత్వం మీద పోరాటం చేస్తామని చెప్పి ఒక్క పిలుపునిస్తే చాలండి, వాళ్ళు రావడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ గోస అట్లాంటిది, దాన్ని గ్రహించకుండా వాళ్ళని పట్టుకొచ్చిండ్రు, వీళ్ళని స్వచ్ఛందంగా రైతులు వచ్చిండు. నేను ఊరగాళ్ళు రైతు బిడ్డగా నేను చెప్తున్నా, స్వచ్ఛందంగా రైతులు వచ్చిండ్రు. అచ్చా మా సభకి 20,000 మంది వస్తే వాళ్ళు పెట్టినటువంటి ఆ దగా రైతు మేళకు 2,000 మంది కూడా రాలి. అంటే ఏంది? మా వాదనను వినడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారా, మీ వాదనను వినడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారా అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, మీరు ఆలోచించుకోవాలి, వేరు చేసుకోవాలి. అండ్ కేటీఆర్ని దురంధర్తో పోల్చడం అనేది దాని వెనుక ఏందనుకోవచ్చు? అంటే ఏ విధంగా మాస్టర్ స్కెచ్లు వేస్తున్నారు, నెక్స్ట్ ఏం స్పై ఆపరేషన్లు చేస్తారు అనుకోవచ్చు? ఇప్పుడు ఆ దురంధరుడు దేశద్రోహులకు వ్యతిరేకంగా ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా దేశం కోసం కొట్లాడాడు. ఈ తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా విషయంలో కానీ, మూసీ విషయంలో కానీ, లఘుచర్ల విషయంలో కానీ, ఫ్యూచర్ సిటీ విషయంలో కానీ, గురుకులాల విషయంలో కానీ, లేదా ఇది రైతాంగాలు పడుతున్నటువంటి కష్టాల విషయంలో కానీ ఈరోజు
తెలంగాణ ద్రోహులకు వ్యతిరేకంగా ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని కమిషన్లు వేసినా కూడా తెలంగాణ రక్షించుకోవడానికి, తెలంగాణ ప్రజలను రక్షించుకోవడానికి ఈరోజు తెలంగాణ దురంధరుడుగా కేటీఆర్ గారు కొట్లాడుతా ఉన్నారు. ఆ సందర్భంలో నేను దురంధరుడు అన్న 100% ఆయన దురంధరుడే. ఎందుకంటే ప్రజలకు ఏ ఆపద వచ్చినా కూడా ఈరోజు తెలంగాణ భవనే వాళ్ళకి శరణ్యం అవుతున్నది. తెలంగాణ భవన్కి వస్తున్నారు, వాళ్ళ తరపున మేము కొట్లాడుతున్నాం.